Hi friends, welcome to my channel. Do you have a hospital cash benefit plan? మీకు హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీ ఉందా? అసలు హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీ అంటే ఏమిటి? దీనివల్ల మనకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అనే దాని గురించి ఈరోజు క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. ద డైలీ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఆఫర్స్ ఎ ఫిక్స్డ్ అమౌంట్ ఫర్ ఈచ్ డే దట్ యు ఆర్ హాస్పిటలైజ్డ్. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేటటువంటిది మనము హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత, అంటే 24 అవర్స్ దాటిన తర్వాత మనకు రోజుకు కొంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ద అమౌంట్ పేడ్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ద పాలసీ అండ్ వుడ్ రిమైన్ ఫిక్స్డ్. అయితే పాలసీ ప్రారంభ సమయంలో మనం ఎంతైతే తీసుకుంటామో ఆ సమ్ ఇన్ష్యూర్డ్కి అనుగుణంగా మనకు హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీ అనేది ఉంటుంది. ఇది మనం తీసుకునే సమయానికి ఫిక్స్ అయి ఉంటుంది. దిస్ బెనిఫిట్ కవర్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ రైడర్ టు యువర్ రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఆర్ ఆల్సో యాజ్ ఏ స్టాండ్ అలోన్ కవర్. అయితే కొన్ని పాలసీ లోపల ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది ఇన్బిల్ట్గా ఉంటుంది. అంటే ఆయా పాలసీ లోపల ఇది ఇన్బిల్ట్ ఆప్షన్లో మనకు లభించడం జరుగుతుంది. లేదు అనుకుంటే మనము స్పెషల్గా హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీలు కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి. మనము ఒక స్టాండ్ అలోన్ కవర్ కూడా మనం తీసుకోవడానికి వీలుంటుంది. Although your health insurance policy covers your most of your expenses when you are hospitalized, some expenses are not covered by your health plan. అయితే మనం తీసుకున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ కూడా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. అయినప్పటికీ కూడా కొన్ని ఖర్చులు మన పాకెట్ నుండి మనం పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని ఇన్సూరెన్స్ కంపెనీలు అడ్మిసిబుల్ క్లెయిమ్ పైన మనకు వాళ్ళు క్లెయిమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నాన్ అడ్మిసిబుల్ క్లెయిమ్ అనేది ఏదైతే ఉంటుందో అది ఇన్సూర్డ్ పర్సన్, అంటే పాలసీ హోల్డరే భరించాల్సి ఉంటుంది. సచ్ ఎక్స్పెన్సెస్ ఆర్ కాల్డ్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ and include surgical accessories, X-ray charges, expenses incurred by accompanying family members, etc. అయితే మనకు హెల్త్ ఇన్సూరెన్స్లో మనకు కవర్ కానివి కూడా మనకు ఉంటాయి. అటువంటి వాటిని మనము ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీ ద్వారా మనము లాభం పొందవచ్చు. Daily hospital cash benefit will kick in without asking for any supporting bills. అయితే ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీ అనేది మనకు ఎంత ఎక్స్పెండిచర్ అయింది అనే దాని గురించి కాకుండా మనము ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాము, రోజుకు ఎంత అమౌంట్ కట్టివ్వాలి అనే దాని మీదనే మనకు ఎక్కువ ఫోకస్ చూపిస్తుంది. Only a valid hospitalization of at least 24 hours is proof enough to avail this benefit. అయితే హాస్పిటల్ బెనిఫిట్ పాలసీలో మనము సాధారణంగా రియంబర్స్మెంట్ క్లెయిమే మనకు లభిస్తుంది. ఇది రావాలి అని అంటే కనుక 24 అవర్స్ హాస్పిటలైజేషన్ అయి ఉండాలి. హౌఎవర్ ఇఫ్ ద హాస్పిటలైజేషన్ బికమ్స్ ఇన్అడ్మిసిబుల్ దెన్ దిస్ బెనిఫిట్ గోయస్ డిక్లైన్. ఒకవేళ మనము 24 అవర్స్ హాస్పిటలైజేషన్ కనుక లేకపోతే మనకు ఈ బెనిఫిట్ అనేది రాదు. A daily hospital cash benefit
provides a lump sum amount daily in case of hospitalization, and this amount can be used for the insured's need. అయితే మనము పాలసీ ప్రారంభం సమయంలో ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీని కనుక తీసుకున్నట్లయితే మనకు రోజువారీ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది లభిస్తుంది. మనం ఎప్పుడైతే హాస్పిటలైజేషన్ అవుతామో అప్పటి నుండి మనకు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల వరకు మనకు రోజుకు కొంత అమౌంట్ కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇది పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తికి అదనపు ఖర్చుల నిమిత్తం ఇది ఇవ్వడం జరుగుతుంది. ద మనీ కెన్ బి యూజ్డ్ ఫర్ మీటింగ్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ దట్ ఆర్ నాట్ కవర్డ్ బై హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ ఫర్ ఈవెన్ compensation the loss of income during the period of hospitalization. ప్రధానంగా మనం ఎప్పుడైతే హాస్పిటలైజేషన్ అవుతామో అన్ని ఖర్చులను కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భరించదు. కొన్ని ఖర్చులు మన జేబులో నుండి మనం పెట్టుకోవాల్సి వస్తుంది. అటువంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భరించినటువంటి ఖర్చులను కూడా మనము ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీ ద్వారా మనము లబ్ధి పొందవచ్చు. ఈవెన్ మనము ఏదైనా వర్క్ చేసే వాళ్ళైతే కనుక మనకు ఇన్కమ్ లాస్, హాస్పిటలైజేషన్ అయితే ఇన్కమ్ లాస్ అనేది జరుగుతుంది. ఈ ఇన్కమ్ లాస్ కాకుండా ఉండడానికి కూడా ప్రధానంగా హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. It will compensate the insured for loss of income due to sick leave. మనము ఎవరైనా జాబ్ చేస్తున్నా, ఎవరైనా బిజినెస్ చేస్తున్నా కూడా మనము రోజుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 సంపాదించేటటువంటి వ్యక్తి ఒక వారం రోజులు కనుక హాస్పిటలైజేషన్ అయితే కనుక వారం రోజులకి 2000 అంటే 7 × 2000 అంటే 14,000 రూపాయల సంపాదన అనేది అతనికి ఆగిపోవడం జరుగుతుంది. అదే మనం హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీ తీసుకున్నట్లయితే ఆ 14,000 రూపీస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఆ ఇన్సూర్డ్ పర్సన్కి ఇన్సూరెన్స్ కంపెనీ పాకెట్ మనీ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇట్ విల్ ఆల్సో కంపెన్సేట్ ఫర్ ద లాస్ ఆఫ్ ఇన్కమ్ దట్ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ సిక్. ఇది కేవలము ఇన్సూర్డ్ పర్సనే కాకుండా ఆ పాలసీలో ఉన్నటువంటి సెల్ఫ్, స్పౌజు, డిపెండెంట్ చైల్డ్ అందరికీ కూడా మనకి ఇది వర్తిస్తుంది. యూ కెన్ బై ఇట్ యాజ్ అన్ ఇండివిజువల్ ప్లాన్ ఆర్ యాజ్ ఎ ఫ్యామిలీ ఫ్లోటర్. అయితే ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీని ఇండివిజువల్గా తీసుకోవచ్చు, లేదు అంటే ఫ్యామిలీ మొత్తానికి కలిపి కూడా తీసుకోవచ్చు. సమ్ కంపెనీస్ ఆఫర్ higher cash benefit if the insured is admitted to the intensive care unit. అయితే కొన్ని కంపెనీలు పేషెంట్ ఎప్పుడైతే ఇన్సూర్డ్ పర్సన్ ఐసీయూలో అడ్మిట్ అవుతాడో అప్పుడు అతనికి హయ్యర్ క్యాష్ బెనిఫిట్ అనేది ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. దీస్ ప్లాన్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ట్యాక్స్ బెనిఫిట్. ఈ హాస్పిటల్ క్యాష్ బ్యాక్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దీనికి కట్టినటువంటి ప్రీమియం పైన కూడా మనము ట్యాక్స్ బెనిఫిట్ అనేది పొందవచ్చు. ద ప్రీమియం పెయిడ్ ఫర్ సెల్ఫ్, స్పౌజ్, డిపెండెంట్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80D ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అయితే హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్కి సంబంధించినటువంటి ప్రీమియం ఏదైతే మనం కడతామో అది సెక్షన్ 80D కింద ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ అనేది మనం పొందవచ్చు. మేక్ ష్యూర్ యూ రీడ్ ద పాలసీ వర్డింగ్. అయితే పాలసీ తీసుకోవడానికి ముందు మీరు పాలసీకి సంబంధించినటువంటి వర్డింగ్స్ అంటే పాలసీలో ఏ విధమైన వర్డ్స్ ఉన్నాయి వాటిని కంపల్సరీ మీరు స్టడీ చేయండి. సమ్ పాలసీస్ కవర్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వైల్ అదర్స్ డోంట్. కొన్ని పాలసీలు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ని కూడా కవర్ చేస్తున్నాయి, మరికొన్ని పాలసీలు కవర్ చేయడం లేదు. మెనీ నీడ్ ఎ మినిమం 24 hours హాస్పిటలైజేషన్. చాలా కంపెనీలు 24 hours హాస్పిటలైజేషన్ అయితేనే మనకి ఇది వర్తిస్తుంది. మోస్ట్ సచ్ పాలసీస్ కెన్ బి బాట్ బై
దోస్ ఏజ్డ్ బిట్వీన్ 20 and 55 years. ఈ పాలసీలు 20 నుండి 55 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే చాలా మట్టుకు కంపెనీలు అమ్మడం జరుగుతుంది. ఓన్లీ ఎ ఫ్యూ ఆర్ ఓపెన్ టు సీనియర్ సిటిజన్స్. కొన్ని కంపెనీలు మాత్రమే సీనియర్ సిటిజన్స్ కూడా ఇటువంటి హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీని అమ్మడం జరుగుతుంది. దే ఆల్సో కమ్ విత్ ఏ వెయిటింగ్ పీరియడ్. అయితే వీటికి కూడా కొన్ని వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. దెర్ ఈజ్ ఆల్సో ఏ సీలింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ హాస్పిటలైజేషన్ డేస్. అయితే వీటికి కూడా నంబర్ ఆఫ్ డేస్ పైన సీలింగ్ అనేది ఉంటుంది. సాధారణంగా హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీలో చూసినట్లయితే 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు, 120 లేదా 180 రోజుల వరకు కూడా ఈ బెనిఫిట్ అందివ్వడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అంటే ఒక పాలసీ మనము ఫ్యామిలీ ఫ్లోటర్కు తీసుకొని 60 రోజుల కవరేజ్కి మనం ప్రీమియం కట్టినట్లయితే ఆ సంవత్సరంలో ఆ కుటుంబానికి 60 రోజుల వరకు కూడా హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. అయితే నా ఒపీనియన్ ఏంటంటే, ఫస్ట్ బై కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్. మొదటగా మనము ఒక కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. ఇట్ విల్ కవర్ హాస్పిటలైజేషన్ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మనకు హాస్పిటలైజేషన్ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేస్తుంది. దెన్ యు బై హాస్పిటల్ క్యాష్ పాలసీ. దీని తర్వాత మనము హాస్పిటల్ క్యాష్ పాలసీని సెపరేట్గా తీసుకున్నట్లయితే ఇట్ విల్ కవర్ లాస్ ఆఫ్ యువర్ ఇన్కమ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్. ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీ అనేది మనకు ఇన్కమ్ లాస్కి మనకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా కొన్ని ఖర్చులు ఇన్సూరెన్స్ కంపెనీ భరించదు. అటువంటి ఖర్చులను కూడా మనము ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ద్వారా వచ్చేటటువంటి మనీ ద్వారా మనము పెట్టుకోవడానికి వీలుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీలకు చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. తక్కువ ప్రీమియం తోటి మనం ఎక్కువ లాభం అనేది పొందవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.